నా పేరు గుండ్ర అంబయ్య అండి. మాది ఎండపల్లి గ్రామం. నేను 6 ఎకరాలు పామాయిల్ తోట వేసామండి. ఆర్గానిక్ చేస్తున్నాను. అయితే ఇంతకుముందు అరటి తోటలు అవి ఉండేయండి గతంలోని, లాభదాయకంగా లేక పామాయిల్ వేసానమాట అండి. పామాయిల్ వేసిన తర్వాత మళ్ళీ అంతర పంటలు ఏమన్నా వీలవుతాయని చెప్పి చూస్తే అప్పుడు కంద వేసానండి. బాగుంటుంది అనుకుని అది లాస్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఏం చేశానంటే కోకో వేసామండి. కోకో వేసిన తర్వాత ఈ కోతులు ఇవి బాగా పాడు చేసేస్తుంటే మానేసి కోకో తీసండి ఈ మామూలుగా జాజికాయ జాపత్రి మొక్కలు వేసానమాట అండి. అంటే ఇవి నేను ముళ్ళపూడి కృష్ణారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళానండి. ఆయన దగ్గర పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన వేస్తే చూసి ఏంటండి అని అడిగితే ఇవి ఖరీదు ఎక్కువైన పంటలు కాబట్టి మనకి బాగా ఉపయోగపడుతుంది, లేబర్ వర్క్ అవి కూడా తక్కువ అని చెప్పేసి అంటే నేను ఏం చేశానంటే అండి, మా వాళ్ళు తెలిసిన వాళ్ళు కేరళలో ఉంటే అక్కడి నుంచి కొన్ని మొక్కలు తెప్పించానండి. తర్వాత ముందుగా ఆయన చెప్పిన వెంటనే మటుకి కడిపిలంకలో దేశవాళీ మొక్కలు కొన్ని తీసుకొచ్చానండి. అవి కూడా కాస్తున్నాయండి. ఇప్పుడు ఈ వెనకాల తెప్పించిన హైబ్రిడ్ ఇవి కూడా కాస్తున్నాయండి. అయితే దేశవాళీ మొక్కలకి 6 సంవత్సరాలు టైం పడుతుందండి. వీళ్ళు ఇచ్చిన హైబ్రిడ్ కేరళ శ్రీ విశ్వశ్రీ అని 2 రకాలు ఉన్నాయండి వాళ్ళవి, కేరళ వాళ్ళవి. ఈ 2 రకాల బంధువుల ద్వారా తెప్పించినప్పుడు ఇవి ముందుగా వచ్చినాయండి. వెనక లేట్గా తెప్పించాను. 4 సంవత్సరాలకి కాపుకి ఇవి వచ్చినాయండి. అవి 6 సంవత్సరాలకి అవి కాపుకి వచ్చినాయండి. అంటే వీటికి మనం మామూలుగా పెంట ఎరువులు అవి దెబ్బ ఎరువులు అవి వేసుకోవాలండి. బాగా జీవామృతం వేసుకోవచ్చండి. తర్వాత ఈ మధ్యకాలంలో సివిఆర్ మెథడ్ అని చెప్పేసి వచ్చింది మనకి. ఏంటంటే అండి అది మట్టి సాయిల్ స్ప్రే చేసుకోవాలి. అది కూడా చేయించానండి. అప్పటి నుంచి ఇవి బాగా కాస్తున్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా బాగా కాసినాయి. ఈ సంవత్సరం వచ్చి మనకు కొంచెం ఎక్కువ కాసినాయండి. పేపర్లో చూసి షాపుల వాళ్ళు వాళ్ళే అడుగుతున్నారండి, అంటే మీరు మాకు వేస్తారా వేయరా అని చెప్పేసి అడిగితే మీకు వేస్తామండి అని చెప్పేసి అన్నాను. తర్వాత ఇవి ఏంటంటే మనకి ట్రక్కులు అయ్యి అవసరం లేదండి. ఎంత కాసినా మనం బండి మీద తీసుకెళ్ళి షాప్కి వేసేసుకోవచ్చు. ఖరీదైన పంట. తర్వాత వచ్చి మనకి ఇది కేజీ వచ్చి జాపత్రి 2500 వరకు ఉందండి. 2000 నుంచి 2500 మధ్యలో ఉంది. కాయ వచ్చి మనకి 800 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉన్నాయి. ఇది ఖరీదైన పంట కాబట్టి మనం సులువుగా చేసుకోవచ్చండి వ్యవసాయం. ఇవి ఎకరానికి ఒక 80 మొక్కల వరకు వేసుకుంటే బాగుంటుందండి. మెయిన్గా వీటికి పాక్షికంగా నీడ కావాలండి, బాగా చల్లదనం కావాలి, నీడ కావాలి. తోట పంటల్లో అయితే బాగుంటుందండి. అంటే కొబ్బరి, ఆయిల్ పాము ఇటువంటి వాటిల్లో అయితే కొంచెం బాగుంటుందండి మనకి వేసుకోవడానికి. వీటికి చల్లదనం అది బాగా ఉంటుంది. ఎప్పుడు నీరు చెమ్మ అది ఎక్కువగా ఉండాలండి, చెమ్మ ఆరిపోకూడదు. చెమ్మ అంటే చల్లదనం కోసం కంపల్సరీ ఉంచాలి. తర్వాత వీటికి అదండి నేను పంచగవ్య కూడా వేయించానండి మొక్కలకి. అది కూడా మంచి గ్రోత్ ప్రమోటర్ అండి పంచగవ్య. ఆర్గానిక్లో అదొక భాగం పంచగవ్య. అలాగే సివిఆర్ మెథడ్లో మట్టి సాయిల్ కూడా చేయించాను. ఇంకప్పటి నుంచి ఇవి బాగా కాస్తున్నాయండి. మనకి ఏంటంటే పొట్టిగా ఉండే రకాలు ఈ కేరళ శ్రీ విశ్వశ్రీ అని ఈ రకాలు బాగుంటాయండి మన తోట పంటలో వేసుకోవడానికి. పొట్టిగా ఉండి పొదమోడలు అవుతున్నాయండి ఇవి. మనకి రైతాంగానికి ఇవి ఈజీ మాట అండి. మిగతా ఐటవే మొక్కల కన్నా ఈ పొట్టి రకాలు ఇవి బాగుంటాయండి. మనకి రైతాంగానికి ఈజీ, వర్క్ కూడా తక్కువ. ఎప్పుడన్నా వీటికి అన్నా చిన్న పెయిన్ చలికాలంలో పడుతుందండి. ఈ పెయిన్ మామూలుగా ఏంటంటే దానికి పెద్ద సమస్య కదండి. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. అంతగా కాకపోతే దశపత్ర కషాయం ఒకటి స్ప్రే చేసుకుంటే సరిపోద్దండి మనం. ఇంకా వీటికి మందులు అవి స్ప్రే చేయాల్సిన అంత అవసరమే లేదండి. ఎక్కువగా మనం బలం చేసుకుంటే కింద దెబ్బ ఎరువులు అవి ఇచ్చుకుని బాగా గ్రోత్ తయారు చేసుకుంటే బాగా కాస్తున్నాయి మనకి. ఇదండి మిగతా వ్యవసాయాల కన్నా ఇది సులువైన వ్యవసాయం. లేబర్ వర్క్ అది తక్కువ అండి వీటికి. మనకి ఆదాయం అంటే పంట రేటు కాస్ట్ అయిన పంట కాబట్టి మనం బాగా పండించుకోవచ్చు.